హాయ్ హలో నమస్తే, నేను వైష్ణవి. ప్రస్తుతం మనమున్న సమాజంలో మనం కలుషిత నీరు త్రాగుతున్నాము. ఈ కలుషిత నీరు త్రాగడం వలన మనుషులు ఎన్నో దీర్ఘకాలిక సమస్యల బారిన పడుతూ వస్తున్నారు. దాన్ని నివారించే ప్రక్రియలో భాగంగా మిరాకిల్ వాటర్ కంపెనీ వారు ఆల్కలైన్ వాటర్ అయోనైజర్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఈ ఆల్కలైన్ వాటర్ అయోనైజర్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాల గురించి వివరించడానికి మనతో పాటు మిరాకిల్ వాటర్ కంపెనీ CEO SVG చక్రధర్ గారు, అలాగే జక్కంపూడి రమేష్ కుమార్ చైర్మన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు జక్కంపూడి రమేష్ కుమార్. మేము అయోనైజర్ వాటర్ మిషన్స్ తయారు చేస్తున్నామండి. ఈ సంస్థకి సంబంధించినటువంటి మా CEO గారు చక్రధరరావు గారు ఈ మిగతా విషయాలన్నీ తెలియజేస్తారు. CEOని మాట్లాడుతున్నాను. ఈ మిషన్ని వాటర్ అయోనైజర్ అంటారు, ఆల్కలైన్ వాటర్ అయోనైజర్ అంటారు. దీంట్లో యూజ్ చేసిన టెక్నాలజీ జపనీస్ టెక్నాలజీ. ఈ వాటర్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, మనం తాగే వాటర్ని అమృతంలో మార్చడానికి ఈ మిషన్ యూజ్ అవుతుంది. దీన్ని ప్రపంచ దేశాల్లో వాటర్ హైడ్రోజన్ జనరేటర్ అని, ఆల్కలైన్ అయోనైజ్డ్ రిచ్ వాటర్ అని రకరకాల పేరుతో పిలుస్తున్నారు. ఇది లక్షల్లో మార్కెట్లో అమ్ముతున్నారు. దీన్ని అంటే బయట దేశం నుంచి వచ్చి మనం ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ మనం సేల్ చేయాలంటే దానికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు ఈ మార్కెటింగ్ స్టాఫ్ ఇదంతా కలిపి లక్షల్లో అమ్ముతున్నారు. సో డైరెక్ట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సాధారణ మానవుడికి అందే విధంగా అతి తక్కువ రేట్లో ఈ మిషన్ని సేల్ చేద్దామని ఉద్దేశంతో ఈ మిషన్ తయారు చేసాం. అంతే సార్. చక్రధర్ గారు, అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటో చెప్పగలరా? ఎస్ మేడం. ఓకే, ఆల్కలైన్ వాటర్ అంటే బిలో 7 pH ఉంటే ఎసిడిక్ వాటర్ అంటారు, అబౌవ్ 7 ఉంటే ఆల్కలైన్ వాటర్ అంటారు. ఆల్కలైన్ వాటర్ అంటే మెగ్నీషియం, కాల్షియం, జింకు, ఐరన్ ఇవన్నీ మినరల్స్ కలిగిన దాన్ని ఆల్కలైన్ వాటర్ అంటారు. ఏదైతే ఎసిడిక్ మినరల్స్ ఉన్నాయో దాన్ని యాసిడ్స్ అంటారు. చక్రధర్ గారు, అసలు ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ కి అలాగే అయోనైజ్డ్ ఆల్కలీన్ కి డిఫరెన్స్ ఏంటి? ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ అంటే మన RO వాటర్ ప్యూరిఫైయర్కి ఒక ఫిల్టర్ ఉంటుందండి. ఆ ఫిల్టర్ ద్వారా వాటర్ తీసుకోవడాన్ని ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ అంటారు. యాక్చువల్గా అందులో అన్ని రకాల మినరల్స్ ఉండవు. అది కెమికలైజ్డ్ ఫిల్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో కెమికలైజ్డ్ వాటర్ వస్తుంది. అయోనైజ్డ్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అంటే వాటర్లో ఉన్న H2O మాలిక్యూల్స్ని డివైడ్ చేసి OH- OH+గా చేంజ్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది వాటర్. OH- అనేది ఆల్కలైన్ ఉంటుందండి, OH+ అనేది ఎసిడిక్ ఉంటుంది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్ ఫిల్టరు కెమికలైజ్డ్, అయోనైజ్డ్ వాటర్ అనేది వాటర్ స్ప్లిట్ అవుతుంది, H2O స్ప్లిట్ అయ్యి అందులో ఉన్న యాసిడ్స్ సపరేట్గా, ఆల్కలైన్ సపరేట్గా తీసుకోవడాన్ని ఆల్కలైన్ అయోనైజర్ అంటారండి. చక్రధర్ గారు, మనందరి ఇళ్లలో వాడే RO వాటర్ ప్యూరిఫైయర్కి అలాగే ఈ మిషన్కి డిఫరెన్స్ ఏంటి? ఓకేనండి. ఇప్పుడు ఇంట్లో వాడే RO వాటర్ ప్యూరిఫైయర్లో 0.02 నానోమీటర్స్ ఉన్న RO అంటే యాక్చువల్గా రివర్స్ ఓస్మాసిస్ అండి. రివర్స్ ఓస్మాసిస్ అంటే మన వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని క్లీన్ చేసే క్రమంలో ఆ బ్యాక్టీరియా కంటే ఈ మినరల్ అనేది చిన్నది కావడం వల్ల వాటర్లో ఉన్న మినరల్స్ అన్నీ ROలో డ్రైన్ అయిపోతాయి. మనకి RO మిషన్ ద్వారా వచ్చేది ఓన్లీ డెడ్ వాటర్ వస్తుంది. సో మనం RO మిషన్ ద్వారా వచ్చే pH 5 నుంచి 6 వరకు ఉంటుంది. సో మనం తాగాల్సింది మన బాడీలో, మన బ్లడ్లో ఉన్న pH 7.45 ఉంటుంది. ఈ RO నుంచి వచ్చేది 5 to 6 కావడం వల్ల మన బ్లడ్ బ్యాలెన్స్ కాలేదు. సో RO వాటర్ అనేది అంత మంచిది కాదు. సో దాని గురించి ఈ మిషన్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. RO వాటర్కి ఈ మిషన్కి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. దీన్ని వాటర్ అయోనైజర్ అంటారు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం తాగే వాటర్ని అమృతంలో మార్చడానికి ఈ మిషన్ యూజ్ అవుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు ఇప్పుడు డెమో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇందులో వాటర్ తీసుకుందాం. దీంట్లో RO ప్యూరిఫైయర్ లాగా స్టోరేజ్ ఏమి ఉండదండి. ఇన్స్టెంట్గా వాటర్ని, మనకి ఎలాంటి వాటర్ కావాలి అంటే కూరగాయల్లో కెమికల్ తీయడం దగ్గర నుంచి చిన్నపిల్లల పాలలో కలుపుకునే వాటర్ వరకు అన్ని రకాల వాటర్లు దీంట్లో ఇన్స్టెంట్గా తయారవుతాయి, అప్పటికప్పుడే తయారవుతాయి. అలాగే దీంట్లో బీపీకి సంబంధించింది, షుగర్కి సంబంధించిన బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ ప్రెస్ చేస్తే వాళ్ళకి సంబంధించిన బ్లడ్ కంట్రోల్ చేయడం, అలాగే గ్యాస్ట్రిక్ తగ్గించడం, గ్యాస్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళకి
ఎలాంటి వాటర్ ఉండేది ఎలాంటి వాటర్ కావాలో అలాంటి వాటర్ని సజెస్ట్ చేసుకోవచ్చు.